నమస్తే. మొత్తం మీద విఆర్ఏ సమస్యలు చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇప్పటికే ఇక పేరుకుపోయినాయని చెప్పుకోవచ్చు. గత సంవత్సరం నుంచి ఏకంగా ఆర్డర్లు పాస్ అయినా, జీవోలు పాస్ అయినా, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ వచ్చినా కూడా 61 సంవత్సరాల పైబడిన విఆర్ఏ ఎవరైతే ఉంటారో వాళ్ళ వారసులకు మాత్రం ఇప్పటికీ ఉద్యోగాలు రాలేకపోతా ఉన్నాయి. గత బీఆర్ఎస్ సర్వనాశనం చేసింది. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ అన్న ఏమైనా చేస్తుందంటే 8 నెలలు అయినా కూడా ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది విఆర్ఏల సమస్యలపైన. మరి రెవెన్యూ డిపార్ట్మెంట్లో విఆర్ఏలు ఎంత కీలకంగా వ్యవహరిస్తారో అందరికీ తెలిసిందే. ఏ అధికారికి ఏ సమాచారం కావాలన్నా ఊర్లలో విఆర్ఏలే దిక్కు. వాళ్ళకు విఆర్ఏ లేకపోతే వ్యవస్థ చాలా డేంజర్ పరిస్థితుల్లో ఉంటాయి. మరి వాళ్ళ సమస్యలు ఏంది, ఎందుకు వీళ్ళకు ఉద్యోగాలు, వారసులకు ఉద్యోగాలు రాలేకపోతున్నాయి? ఇప్పటికీ కూడా 3797 పైచీలకు ఉద్యోగాలు వీళ్ళకు రావాల్సింది వారసులకు. కానీ ఇప్పటికీ స్టిల్ నౌ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ కాలేదు. ఏకంగా జీవోలు, ఆర్డర్లు పాస్ చేసినా కూడా ఉద్యోగాలు మాత్రం ఎందుకు రావట్లేదు అనేది క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. చాలామంది మిత్రులు వివిధ జిల్లాల నుంచి వచ్చి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏంటన్న సమస్య ఏంది, మేజర్ రీజన్ ఏంటిది? అన్న, నా పేరు ఆంజనేయులన్న. మేము నాగర్కర్నూలు జిల్లా నుంచి వచ్చినాము. ఇక్కడ వచ్చిన వాళ్ళమంతా తెలంగాణ స్టేట్ నుంచి వివిధ జిల్లాల నుంచి రావడం జరిగింది. అయితే గత ప్రభుత్వం ఇచ్చిన 81, 85 జీవో అనేది విఆర్ఏలను రెగ్యులేషన్ చేయడానికి స్కేల్ ఇచ్చేదన్న. అందుట్లో మొత్తం రాష్ట్ర ప్రకారంగా 20,555 మంది ఉండగా అందులో 16,758 మందికి ఆల్రెడీ ఉద్యోగాలు ఇచ్చారు. ఇచ్చాక మిగిలిన 3,797 మందికి మాత్రం ఇప్పటిదాకా కూడా మాకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఈ ఉద్యోగం ఇవ్వకపోవడమే కాకుండా మాకు గత లాస్ట్ ఇయర్ ఆగస్టు 2 తారీఖు నాడన అఫిడవిట్ అనే ఒక పేరు తెచ్చేదన్న. క్లియరెన్స్ సర్టిఫికేట్ అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తేనే మీకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హడావుడిగా మాకు చెప్పారు. చెప్తే మా కుటుంబంలో ఒక 4 ఉంటే అన్నదమ్ములము, మేము మిగతా 3కి కొంత భూమిని కానీ కొంత అప్పులు చేసి కానీ వాళ్ళకు చేసి అఫిడవిట్ తీసుకొని విత్ మా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లతో సహా వాళ్ళకు కలెక్టరేట్లకు ఇచ్చామన్న. ఈ రోజు వరకు మాకు ఉద్యోగం రాలేదు. ఎట్ ద సేమ్ టైం మాకున్న భూమి ఏదైతే ఉందో ఎకరా 2 గుంటలు 3 గుంటలు ఉన్నది కూడా మేము అన్నదమ్ములకు రాసిచ్చుకున్నాం. అదే కాకుండా కొంత అమౌంట్ కూడా సమర్పించుకున్నామన్న. వాళ్ళకు తెచ్చిన అమౌంట్కు మిత్తి కట్టలేకపోతున్నామన్న. వాళ్ళకి తెచ్చిన లక్షల రూపాయలకు మిత్తి పోతలేము. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు మా తల్లిదండ్రులకు ఉద్యోగాలు ఇస్తున్నాము, వాళ్ళకి జీతం ఇస్తున్నాము అని చెప్తున్నారు. వాళ్ళు జీతం ఇచ్చేది వాళ్ళకు పోషణకే సరిపోతలేదు. మేము వాళ్ళకి అప్పెట్లా కట్టాలి, మా బతికెట్లా అనేది మా క్వశ్చన్ ప్రశ్నార్థకంగా మూసిందన్న. మేము మంత్రులను కలిసినాం, ఎమ్మెల్యేలను కలిసినాం, ఈవెన్ చివరికి ముఖ్యమంత్రిని కూడా కలిసినామన్న. ముఖ్యమంత్రి కూడా రిప్రజెంటేషన్ నేనే స్వయంగా వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా కూడా 3,797 మందికి ఉద్యోగాల గురించి అడిగితే జీవో ఇచ్చిన ప్రభుత్వం పోయింది. ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏం చేస్తో తెలియట్లేదు. మరి మీ విషయం ప్రశ్నార్థకంగా ఉందని మా యొక్క సంఘాలు, రెవెన్యూ సంఘాలు కూడా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. పాత ముఖ్యమంత్రిని కలిసిలా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సార్నే కలిసామన్న. కల్వకుర్తి సభకు వచ్చినప్పుడు నేనే స్వయంగా కలిసి ఇచ్చాముడుగా. సో ఈ రోజు వరకు కూడా మా పరిస్థితి ఏందని అంటే, గతంలో ఈ జీవో రాకముందు మా తల్లిదండ్రులన్నీ 4 అన్నదమ్ములు ఉంటే ఒక నెల ఒకరు చూసుకునేది. ఇప్పుడు నీకు ఉద్యోగం వస్తుంది కదా, తల్లిదండ్రులు నీకే సంబంధం అనే కాడికి మిగతా 3 దాటేస్తున్నారు. ఇక్కడ మేము తీసుకొచ్చిన డబ్బులకు అప్పులు కట్టలేక, ఉన్న భూములు ఓట్టుకొని వాళ్ళని పోషించలేక ఇప్పటికే 217 మంది చనిపోయినన్న. ఈ చనిపోయిన విఆర్ఏలు 61+ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతం కూడా ఆపేసిండ్రు. ఆ వారసులకు కూడా ఆఫీసు మెట్టుడుగా దాఖలిస్తలేరు. అంటే ఈ 3797 మంది ఈరోజు చావాలా బతకాలనే క్వశ్చన్ మీద ఉన్నామన్న. ఇదే కాకుండా వారసులన్న 16 మంది సూసైడ్ చేసుకొని చచ్చిపోయినారు. ఈ అప్పులు కట్టలేక, ఈ పోషణ చేసుకోలేక. ఈ సిచ్యువేషన్ ఇంకొకటన్నా, జీవో ప్రకారం 81 అనేదేమో మనకు 3 కేటగిరీలు ఇచ్చారు. ఎడ్యుకేషన్ ప్రకారం ఇవ్వాలి అని, బిలో 10th అని ఒకటి, అప్ టు ఇంటర్మీడియట్ ఒక స్టేజీ, డిగ్రీ వాళ్ళకు ఒక స్టేజీ అని. ఇప్పుడు 6 చట్టం వస్తుంది, మీకు వేకెన్సీ వస్తాయి, ఇస్తామని చెప్తుంది గవర్నమెంట్. కానీ రెవెన్యూ సంఘాలు మాత్రం ఈ రోజు వరకు మాకు ఎక్కడ కూడా హామీ ఇవ్వట్లేదు.
మేము ఆందోళన అయ్యి ఆత్మహత్యలు చేసుకోవడమే ఒకటే దారి అనేది కనిపిస్తుంది అన్న. చివరిగా చెప్పేది ఏంటంటే ప్రభుత్వము 6R చట్టంలో ఆల్రెడీ ఇచ్చిన 16,797 మందికి ఆల్రెడీ అన్నం పెట్టారన్న, వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళు ఐడీలు ఇచ్చారు, జీతం వస్తుంది, అన్నీ యథావిధిగా హ్యాపీగా బతుకుతున్నారు. కానీ వాళ్ళ గురించే మళ్ళీ ఆలోచిస్తుంది. అంటే వానికి అన్నం పెట్టినవానికి మళ్ళీ బిర్యానీ తినబెడతా అంటుంది, కానీ అన్నం తినడానికి అంబలాన పోదామనే ఆలోచన అనేది అయితే గవర్నమెంట్లో ఆలోచన లేకుండా పోయింది. ఈ 3,700 మందిని ప్రభుత్వం చంపేస్తుందా ఆదుకుంటుందా అనేది మా ఆవేదన. ఇప్పుడు రెవెన్యూ మినిస్టర్ని కలిసిలో మేము పొంగులేడి శ్రీనివాస్ అని ఒక 36-40 సార్లు కలిసామన్న. రెవెన్యూ మినిస్టర్ కూడా క్లియరెన్స్ ఇవ్వట్లేదు. అట్ ద సేమ్ టైం లచ్చిరెడ్డి సార్ని కలిసాము. లచ్చిరెడ్డి సార్ ఏం చెప్తున్నాడు అంటే అవుతుంది బిడ్డ, మీకు వస్తాయి, టెన్షన్ పడకండి అని చెప్తున్నాడు. వంగ రవీంద్ర రెడ్డి సార్ని కలిసాము. ఆయన ఏం చెప్తున్నాడు అంటే వస్తాయి బిడ్డ, జీవో ఇచ్చిన వాళ్ళు పోయిన మనము ప్రభుత్వం జీవో ఇచ్చిన వాళ్ళు పోయిన జీవో కూడా పోయినట్టేనా వాళ్ళ దృష్టి. ఇప్పుడు వాళ్ళు అదే మాట్లాడుతున్నాడు. మాకు అదే ఈ రోజు వరకు అదే సందిగ్ధంలో ఉండి టెన్షన్తోన ఇప్పుడు సుమారు 17 మంది వారసుల కొడుకులు, ఇప్పుడు మాలాంటి వాళ్ళు 17 మంది సూసైడ్ చేసుకుని చనిపోయారు. అంటే ఈ ప్రభుత్వము 3,797 మందిని చంపడానికి జీవో ఇచ్చిందా, లేకపోతే ఈ కుటుంబాలను బాగుపరచడానికి ఇచ్చిందా అనేది మా ప్రశ్నార్థకం అన్న. ఓకే, ఏం చెప్తారన్నా? అన్న మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా, నా పేరు హరీష్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20,558 మంది వీఆర్ఏ వాళ్ళు పూర్వంలో ఉండేది సార్. అందులో 16,758 మందిని రెగ్యులైజ్ చేసుకుంటూ వాళ్ళకు వివిధ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కానీ, రికార్డ్ అసిస్టెంట్ కానీ, లాస్ట్ గ్రేడ్ పోస్టులలో వాళ్ళని భర్తీ చేయడం జరిగింది. అయితే అప్పుడు 61 సంవత్సరాలు దాటిన వీఆర్ఏ వారసులకి రిటైర్మెంట్ స్టేజ్ ఉంది కాబట్టి వాళ్ళ వారసులకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి 81 జీవో ప్రకారంగా క్లియరెన్స్ ఇచ్చారు సార్. దాని ప్రకారంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కూడా క్లియరెన్స్ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు 3,797 మంది వీఆర్ఏ వారసులకి ఇప్పటికి 14 నెలలు గడుస్తున్నాయి, సంవత్సర కాలం అవుతుంది సార్. ఇప్పటి వరకు కూడా ఇలాంటి ఆర్డర్స్ ఇవ్వలేదు. వాస్తవానికి ఆల్రెడీ కలెక్టర్ ఆఫీసులలో మా డాటా సేకరించారు సార్. అది సీసీఎల్లోకి వచ్చింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. మేము ఇందాక అన్నయ్య చెప్పినట్టుగా మాతో పాటు ఉన్న మా అన్నయ్యలకు కానీ చెల్లెలకు కానీ వాళ్ళకి ఇచ్చుకున్నాం సార్. అవన్నీ క్లియరెన్స్ చేసుకున్నాం, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్నాం, డిపెండెంట్ సర్టిఫికేట్ తీసుకున్నాం. క్లియరెన్స్ అన్ని వచ్చినప్పటికీ అన్ని డాటా సీసీఎల్లో ఇప్పటికీ పొందుపరిచింది సార్. కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వట్లేదు సార్. మేము 14 నెలల నుండి జరుగుతున్నాం. ప్రతి నియోజకవర్గాల వారీగా శాసనసభ్యులను కలిసాము, మేము వాళ్ళకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది, మంత్రులను కలిసాము, సీఎం గారిని కూడా అన్నయ్య గారు కలవడం జరిగింది. మేము అందరికీ రిప్రజెంట్ ఇస్తున్నాం తప్ప మమ్మల్ని ఆదుకునే ప్రయత్నం మాత్రం గవర్నమెంట్ చేయట్లేదు సార్. మేము ఈ క్యూనిస్ వేదికగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసి చేతులెత్తి మొక్కుతున్నాం సార్. దయచేసి మాకు ఇప్పటికైనా ఈ 3,797 మంది వీఆర్ఏ వారసులకు 61 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మీ తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ మేము ముగించుకుంటాం సార్. ఇది అంటే వ్యవస్థలు ఎంత నిర్వీర్యం అయిపోతున్నాయి అంటే ఏకంగా ఆర్డర్లు పాస్ అయిన తర్వాత జీవోలు ఇచ్చిన తర్వాత గత ప్రభుత్వం పోతే జీవోలు కూడా మసిపూసి మారేడుకాయ అవ్వదు కదా. వాళ్ళ బతుకు తెరువు ఇది 3,797 కుటుంబాల జీవితాలు బాగుపడతాయి. దీని మీద ఒక్కసారి 2 నిమిషాలు 1 నిమిషం కనుక రెవెన్యూ మినిస్టర్ కానీ సీఎం కానీ ఫోకస్ చేస్తే ఈ 3,797 కుటుంబాలు లైఫ్ లాంగ్ మీకు అండగా ఉండే ఆస్కారం ఉంటుంది. 110% చెప్తా ఉన్నాం. విఆర్ఏ ఎవరైతే 61 సంవత్సరాల పైబడిన విఆర్ఏ సోదరులు ఉన్నారో వాళ్ళ వారసులకు కంపల్సరీగా ఉద్యోగాలు రావాల్సిందే, కంపల్సరీ. ఆ దిశగా క్యూనిస్ కూడా మా ప్రయత్నం మేము చేస్తూ ఉంటాం. 100% బాధితుల తరపున క్యూనిస్ కూడా కొట్లాడుతూ ఉంది. చాలామంది ఇంతకుముందు కూడా వచ్చిండ్రు, చాలా అంటే సుదీర్ఘ వివిధ జిల్లాల నుంచి వాళ్ళు ప్రతి ఎమ్మెల్యేని కలవడము, ప్రతి మినిస్టర్ని కలవడము, రెవెన్యూ మినిస్టర్ని కలవడము, లచ్చిరెడ్డిని కలవడము, ఎక్కడ కూడా కలిసినా కూడా ఇప్పటికీ ఉపయోగం లేదు. మరి ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఈ ప్రజాప్రభుత్వంలో ఈ ప్రజలు కనిపిస్తలేరా అని క్యూనిస్ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నది. కెమెరామెన్ భరత్తో మేనం శ్యామ్, క్యూనిస్ నుంచి. థ్యాంక్ యూ. లైక్ చేయండి.